మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరాం కృష్ణ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం. అంటే కొన్ని చిన్న చిన్న కేసెస్ ఉంటాయి మనకి. ఎలా అంటే సిటీస్ లో ఉన్నవి అంటే మనము ఆల్రెడీ లైక్ డైరెక్ట్ అడ్వకేట్ ని కలుస్తాము, విల్ గో టు ది కోర్ట్ అండ్ విల్ సాల్వ్ దట్. కానీ కొన్ని ఉంటాయి ఏంటంటే మారుమూల గ్రామాలు కానీ, లేదంటే కొన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. అక్కడ నుంచి ప్రతి ఒక్క కేస్ కి వాళ్ళు ఇక్కడికి రాలేకపోతూ ఉంటారు, లేదంటే అప్లై చేసుకోలేకపోతుంటారు. అండ్ అదంత పెద్ద ఇష్యూ కూడా కాదు, ఇక్కడ దానికి వచ్చే అంతది కూడా దే కెన్ సాల్వ్ ఇన్ దట్. ముందైతే మనకి అవి గ్రామ పంచాయత్ సిస్టమ్ అలాంటివి ఉండేవి, సో వాటిలో సాల్వ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాయి, బట్ ఎక్కడో చిన్నదిగా ఉండంటాయి. సో నాకేంటంటే అట్లా చిన్న విలేజెస్లో ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిసారి మనకి ఇక్కడ వచ్చి లీగల్ ఒపీనియన్స్ తీసుకునే కంటే కూడా ఆ గ్రామ లెవెల్లో కూడా ఏమన్నా సాల్వ్ చేసుకోగా లీగలైజ్డ్గా ఏమన్నా ఉన్నాయంటారు యాక్ట్స్ అసలు? గుడ్ క్వశ్చన్ కీర్తి గారు, మీకు వచ్చిన డౌట్ కూడా మంచిది. సో విలేజెస్ లో యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళు విలేజెస్ నుంచి సిటీస్ కి వచ్చి లేకపోతే సెషన్ కోర్టుకి వెళ్ళినా లేదా సివిల్ కోర్ట్స్ కి వెళ్ళాలంటే ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తారు. కొంతమంది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ దాకా వెళ్ళాల్సి వస్తారు, ఇది చిన్న చిన్న కేసెస్ కూడా. సో అదన్నీ అబ్జర్వ్ చేసి ఒకప్పుడు ఏంటంటే పూర్వకాలంలో రచ్చబండో లేకపోతే గ్రామ సభలో చేసి దాని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ వాళ్ళు. సో అలా సాల్వ్ చేయడానికి కూడా వాళ్ళకి ఏంటంటే పంచాయతీ రాజ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి స్టేట్ కి. సో ప్రతి స్టేటు పంచాయతీరాజ్ యాక్ట్ లో చిన్న చిన్న ఇష్యూస్ గ్రామ సభ పెట్టుకుని సాల్వ్ చేసుకునే సిస్టమ్ ఉంది. కాకపోతే అదేంటంటే 100% లీగలైజ్డ్ కాదు. సో ఆ యాక్ట్ ప్రకారం వెళ్తారు వాళ్ళు, జడ్జిమెంట్స్ ఇవ్వడానికి కూడా లేదు. సో మనకేంటంటే యూపీఏ గవర్నమెంట్, సెకండ్ యూపీఏ గవర్నమెంట్ 2009లో ఒక యాక్ట్ తీసుకొచ్చిందండి. ఇలాంటి విలేజెస్ లో మనం మైనర్ ప్రాబ్లమ్స్ ఒక సెషన్ ఆఫ్ లిమిటేషన్తో విలేజెస్ లోనే మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి విత్ హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ హైకోర్టు. సో దానికోసం అని తీసుకొచ్చిన యాక్టే గ్రామ న్యాయాలయ యాక్ట్ 2008. 2008 లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. 2 అక్టోబర్ 2009 ప్రజలకి పబ్లిక్ ఎనాక్ట్ చేసేసింది. సో 2009 అక్టోబర్ 2009 నుంచి మనకి ఈ యాక్ట్ అప్లికబుల్ అయింది. సో ఈ యాక్ట్ మేజర్ గా ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ విలేజెస్. గ్రామాల్లో న్యాయం జరగని వాళ్ళు సిటీలో పోలీస్ స్టేషన్లకి, కోర్టుల దగ్గరికి, లాయర్ దగ్గరికి వెళ్లకుండా మీ గ్రామంలోనే ఉంటూ మీ గ్రామం పరిధిలోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే సిస్టమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇది ఏంటంటే కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. ప్రతి రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ప్లస్ హైకోర్టు కలిపి ఆ గ్రామ న్యాయాధికారిని నియమించండి. ప్రతి గ్రామ పరిధిని మీరు ఒక సిస్టమేటిక్గా ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ పంచాయతీలో తీసుకుని లేదా మీ పరిధిని బట్టి ఒక గ్రామ న్యాయాధికారిని నియమించి ఆ గ్రామ న్యాయాధికారి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు చూసుకోమని ఒక సిస్టమ్ స్టేట్ గవర్నమెంట్ ఎంచుకోవాలి, అంటే అపాయింట్మెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ విత్ హెల్ప్ ఆఫ్ హైకోర్టు విత్ హెల్ప్ ఆఫ్ హైకోర్టు న్యాయాధికారిని వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు. అది సెలెక్ట్ చేస్తూ కూడా ఇంకో సిస్టమ్ కూడా ఇచ్చింది. మీకు కావాలంటే న్యాయాధికారికి ఇన్ఫర్మేషన్ ప్రతిసారి ఆయన ఎక్కడో ఉంటాడు, అంటే విలేజ్ లో నివసించకపోవచ్చు, మండల్ లెవెల్లోనో జిల్లాలోనో ఉంటాడు న్యాయాధికారి. సో ఆ న్యాయాధికారికి కూడా అదర్ రైట్స్ ఇచ్చారు. ఇంకో ఇద్దరిని మీరు 2 కానీ 3 కానీ మీకు వాలంటీర్స్ గా పనిచేసేటట్టు ఆ గ్రామంలో పెట్టుకోండి. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ ఏదైనా మైనర్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి న్యాయాధికారికి ఫోన్ చేయలేరు, లేదా ఆయనకి కంప్లైంట్ రాసి పంపలేరు. సో అందుకని చెప్పేసి వాలంటీర్స్ ను లేకపోతే 2 ఎంప్లాయీస్ ని పెట్టుకుని మీరు ఇమీడియట్ గా అక్కడ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు, గ్రామంలోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు. ఎందుకంటే మీరు రెగ్యులర్ కోర్ట్స్కి వెళ్ళారనుకోండి, ఒక సివిల్ చిన్న మ్యాటర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ముల మధ్య పొలం గొడవ వచ్చింది. పొలం గొడవ వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరిది కరెక్టే ఉండొచ్చు, బట్ ఏంటంటే లీగల్ గా అనేది ఎవరో ఒకరికి చెప్పాలి, లేదా ఇద్దరు ఏ పక్కనే జడ్జిమెంట్ ఇవ్వాలి. సో మనం కోర్టుకి వెళ్తే ఏంటంటే ఒక పక్కే వచ్చి జడ్జిమెంట్ ఏదో కరెక్ట్ ఉన్నా, ఏదైతే మన జ్యుడిషియల్ సిస్టమ్ లో కరెక్ట్ అనుకుంటాం దానికి కరెక్ట్ అవుతాడు, ఇంకొక అతను నష్టపోతాడు. కానీ అతనికి కూడా రైట్ ఉండేది ఎంతో కొంత. అది ఎక్కడ తెలిసిద్ది అంటే ఆ విలేజ్ లోనే తెలియాలి, ఆ విలేజ్ పీపుల్ తో మాట్లాడితేనే అది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ లీగలైజ్ చేస్తూ గ్రామ న్యాయాధికారి కనుక విలేజ్ లోకి వెళితే ఈ ఇష్యూస్ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అన్నదమ్ములకి కరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు అండ్ తొందరగా కూడా సాల్వ్ అయిపోతుంది. అక్కడ నుంచి అంటే వాళ్ళు ఒక మెంబర్స్ ని ఇక్కడ పంపించి ఎంక్వైరీ చేయించి అవన్నీ ప్రూఫ్స్ తీసుకోవాలంటే టైం పడుతుంది. ఆ టైం పడుతుంది, ప్లస్
డిలే ప్రాసెస్. మన Delay process, జ్యుడిషియల్ that's ప్రాసెస్ ఏంటంటే అన్ని చెక్ చేసుకుని ఉంటుంది. కరెక్ట్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ అదే విలేజ్ లోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, అందరూ అక్కడే ఉంటారు, వాళ్ళు Correct. బయటికి వెళ్ళరు, విలేజ్ దాటి వెళ్ళరు కాబట్టి ఆ విలేజ్ లోనే అందరు పెద్దల ముందు కూర్చోబెట్టి అసలు ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి ఇమీడియట్ సొల్యూషన్ ఇవ్వడానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. బట్ మన బోత్ స్టేట్స్ లో అయితే ఇంప్లిమెంట్ కావట్లేదండి. తెలుగు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 2008 లో యాక్ట్ వచ్చినా కానీ ఇప్పటి వరకు ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్క గ్రామ న్యాయాల యాక్ట్ కింద పనిచేసే న్యాయాధికారి అనే వాళ్ళు ఎవరు లేరు. అసలు అవేర్నెస్ ఉందంటారా? నాకు తెలిసి అయితే అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే కొత్తగా లోక్ అదాలత్ ఉంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి దాంట్లో ట్రై చేస్తున్నారు. బట్ లోక్ అదాలత్కి వెళ్ళాలన్నా సరే మన రెగ్యులర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎలో చేయాలి. ఆ సెషన్ ని ఇంప్లిమెంట్ చేసి ఆ సివిల్ దాంట్లో సెక్షన్ 89 ఆఫ్ సిపిసి కింద వాళ్ళని అలో చేస్తే గనక అప్పుడు వాళ్ళు లోక్ అదాలత్లో కూర్చుని మాట్లాడుకుని ఇద్దరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ, పిటిషనర్ కానీ, రెస్పాండెంట్ ఇద్దరు మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటా అనుకుంటుంది. సో ఇదే యాక్ట్ వచ్చేసింది అనుకోండి, గ్రామ న్యాయాలయ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు కనుక కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి కనుక ఈ యాక్ట్ని తీసుకొస్తే ప్రస్తుతానికి మన ఇండియాలో ఆల్మోస్ట్ 4000 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఒకసారి 4 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సో అలాంటివి ఒక 20-30% కేసెస్ ఇలా గ్రామాల్లోనే సాల్వ్ అయిపోయినాయి అనుకోండి, మన జ్యుడిషియల్ సిస్టమ్ మీద అంత బర్డన్ లేకుండా పోతుంది. సో తత్వమే న్యాయం వస్తుంది. ఇప్పుడు మన సివిల్ కేసులు ఎలా ఉంటాయి అంటే కోర్టులో వేస్తే 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో జనరేషన్ కూడా మారిపోయిన తర్వాత కానీ మనం సాల్వ్ అవ్వదు. అదే ఇలాంటి గ్రామ న్యాయాల యాక్ట్ తీసుకొచ్చేసి ఆ గ్రామ పరిధిలోనే సాల్వ్ చేయగలిగితే కనుక మీకు ఆ ఇష్యూ ఆ జనరేషన్ కు ఆ 1 year లో 2 years లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దాని రిజల్ట్స్ కూడా బాగుంటాయి అనేది గ్రామ న్యాయాలయ యాక్ట్. అంటే దీనికి ఏదైనా అక్కడ ఆఫీస్ లాగా ఏమన్నా పెడతారా వీళ్ళు? మన కోర్ట్ లాగా ఇప్పుడు కోర్టు ఉంటుంది కదా, అలా అన్నారు. అలా మన దీని ప్రకారం అయితే ఎలాంటి ఏమి డిఫైన్ చేయలేదండి. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒక స్మాల్ రూమ్ ప్రొవైడ్ చేసిన అతను ఏంటంటే న్యాయాధికారి డైలీ రాకపోవచ్చు, మేబీ 10 days ఒకసారో 1 week, అంటే మల్టిపుల్ పంచాయతీస్ హ్యాండ్ ఓవర్ చేశారు అనుకోండి ఒక గ్రామ న్యాయాధికారికి. సో వీక్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అలా వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి రెగ్యులర్ కోర్ట్ సిస్టమ్ టైప్ లో ఉండాల్సిన అవసరం లేదండి. సో జనరల్ రూమ్ ఉండి వాళ్ళకి కనుక మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే కనుక, అంటే వచ్చిన వాళ్ళు కూర్చుంటానికో లేకపోతే చెప్పగలిగి వాళ్ళ వాయిస్ నింపించగలిగితే కనుక న్యాయాధికారి ముందు ఇట్స్ ఎనఫ్. సో ఇది చాలా మంచి యాక్ట్. అసలు యాక్చువల్లీ అందరికి అవేర్నెస్ అనేది కల్పించాలి. ఎందుకంటే తెలిస్తేనే, అంటే గ్రామాల్లో చాలా మటుకి తెలియకపోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగా దీని గురించి ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు కొంతమంది అడ్వకేట్స్ కి కూడా ఈ విషయం తెలియదు అని అన్నారు మీరు. సో అది అందరు కలిసి కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే, సో దట్ యాక్ట్ తొందరగా అన్ని గ్రామాలలో కూడా ఇంప్లిమెంట్ చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది అందరు కూడా పొందొచ్చు అని ఆశించవచ్చు. మీరు కరెక్ట్ అని చెప్పింది. అడ్వకేట్స్ కూడా యాక్ట్ తెలియదు. ఎందుకంటే అడ్వకేట్స్కి ఏం తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు LLB కానీ LLMs లో చదివేటప్పుడు ఒక 30 acts 40 acts చెప్తారు. మెయిన్ ఏంటంటే క్రిమినల్ యాక్ట్, సివిల్ యాక్ట్స్ చెప్తారు. ఇవన్నీ ఏంటంటే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ పరిష్కారం బట్టి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఈ యాక్ట్ గురించి తెలుస్తూ ఉంటుంది. సో మన అడ్వకేట్స్ కూడా చాలా మంది, ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు కానీ లేదా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు ఈ యాక్ట్ ఉందా అని అడుగుతారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ యాక్ట్ ఉంటే ఇమ్మీడియట్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, ఈ యాక్ట్ ద్వారా వెళ్ళమని చెప్తాం. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో దానికి రిలేటెడ్ జడ్జెస్ లేరు. అంటే ఆ జడ్జెస్ ని అపాయింట్మెంట్ చేయాలి కాబట్టి చేస్తే దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అంటే ఆ ప్రజలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తానికి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే మనకి ఏంటంటే లోక్ అదాలత్ ఉంది, లోక్ అదాలత్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మంత్లీ వన్స్ బేస్డ్ ఆన్ ద సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం లోక్ అదాలత్ నడుస్తూ ఉంటాయి. బట్ లోక్ అదాలత్ కన్నా ఇది వచ్చింది అనుకోండి ఇంకా కేసెస్ ఫాస్ట్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో దీన్ని మనకి ఏంటంటే లోక్ అదాలత్ కి ఈక్వల్ గా తీసుకొచ్చి గ్రామ న్యాయాలయ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ఇలాంటి ఇంప్లిమెంట్ చేస్తే అడ్వకేట్స్ కూడా మంచి వర్క్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ టైప్ అవుతుంది. ఆ గ్రామంలో ఒక న్యాయాధికారి ఒక అడ్వకేట్ ఉంటున్నాడు, వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. సో ప్రజలకు కూడా అవేర్నెస్ చేస్తారు. చిన్న ఇష్యూకి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, కోర్టులకు వెళ్లకుండా, ఏం లేదండి మనకి ఆగస్టు సెప్టెంబర్లో ఒక టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయండి. ఎందుకంటే గవర్నమెంట్ అప్పుడు నీళ్లు వదులుతూ ఉంటారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి కాలువలకు నీళ్లు వదులుతారు. పొలాలలో ఎవరు ముందు పెట్టుకోవాలి, ఎవరు వెనక పెట్టుకోవాలి అనేది గొడవ జరుగుతూ ఉంటాయి. అంటే ముందు పొలవాడిని నేను ముందు పెట్టుకుంటా నీళ్లు, వెనక పొలవాడిని
నాకు లేట్ అయిపోతుంది, నువ్వు Correct. నీళ్లు పెట్టుకుంటే నాకు నీళ్ళు రావు అని చెప్పేసి. సో ఇలాంటి మైనర్ ఇష్యూస్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి. వాళ్ళు వీళ్ళని తిరగలేరు. అక్కడ ఏంటంటే అవసరం ఏంటంటే ఆ ఒక్క రోజుకి అది ఆ పొలంకి నీళ్లు పెట్టుకుంటే సరిపోయింది. సో ఇలాంటి ఇష్యూస్ అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ చిన్న చిన్నవి ఎక్కువ అయ్యేసరికి దాని సొల్యూషన్ ఇవ్వడం కూడా డిలే అవుతుంది. ఆ చిన్న 1 day ఇష్యూ 1 hour ఇష్యూ కోసం వాళ్ళు డిలే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్న పని వదులుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అదే ఇది ఉందనుకోండి, ఈ యాక్ట్ కనుక ఆ విలేజ్ లో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇమీడియట్ 1 hour 2 hours లో ఆ న్యాయాధికారో లేకపోతే ఆ లీగల్ ఎయిడ్ అతను సాల్వ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్ అండి. విలేజెస్ వరకు అయితే దిస్ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్. సో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రాజెక్ట్ ప్లాన్ కింద ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలంగాణ స్టేట్ లో 11,000 సచివాలయాలు ఉన్నాయండి గ్రామ సిస్టమ్ లో, రెవెన్యూ డివిజన్స్. సో 11,000 ఉన్నాయి. ఏపీకి వచ్చేటప్పటికి 28,000 దాకా ఉన్నాయి రెవెన్యూ విలేజెస్. సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 5% 2% ఆఫ్ విలేజెస్ రెవెన్యూ విలేజెస్ తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుందండి దీనికి. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ భరించమంటాం. సో మన ఎన్డీఏ గవర్నమెంట్ లో 2021 to 2026 వరకు 50 crores ఎవ్రీ ఇయర్ 10 crores అలొకేట్ చేశారు. సో ఆ ఫండ్స్ యూటిలైజ్ చేసుకుని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఇప్పటికి స్టిల్ 2009 లో వచ్చిన యాక్ట్ కి ఇప్పుడు కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంప్లిమెంట్ చేయమంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్స్ తక్కువ అయిపోయినాయి. సో స్టేట్ గవర్నమెంట్ ఉండే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అను, లేకపోతే శాలరీస్ పే చేయటం జడ్జెస్ కి, వీటికి ఏదైనా ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని కనుక చేయగలిగితే, అంటే నెంబర్ ఆఫ్ పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్, ఇది కూడా చేసుకోగలిగితే ఆ విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అడ్వకేట్స్ కూడా ఆలోచిస్తున్నారు ఎక్కువగా. ఎందుకంటే అందరూ సిటీకి వచ్చి పే చేసి తిరిగి ట్రావెలింగ్ చేసి జ్యుడిషియల్ సిస్టమ్ కి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అడ్వకేట్స్ కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఎందుకంటే కేసు సాల్వ్ అవ్వట్లేదు అనుకోండి, క్లయింట్ వచ్చేటప్పటికి 5 years అయినా చిన్న కేసును సాల్వ్ చేయలేకపోయారు, అసలు మీరు అడ్వకేట్స్ గా ఉన్నారా, మా కేసును చూస్తున్నారా అని చిన్న ఇష్యూస్. సో ఇలాంటివి ఉంటే కనుక కొద్దిగా బాగుంటుందని మీ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్ అండి, అందరికి తెలియాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్.